హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ శివ. రీసెంట్గా మనం కానీ చూసుకున్నట్లయితే ఆగస్టు 15న రిలీజ్ అవ్వాల్సినటువంటి పుష్ప 2 సినిమా డిసెంబర్ 6కి పోస్ట్ పోన్ అయింది. సో ఈ విషయం చాలా మందికి తెలుసు. బట్ ఈ మధ్యకాలంలో ఏమైందంటే విపరీతమైన రూమర్స్ రావడం వల్ల సుకుమార్కి అలానే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మధ్య చాలా గొడవలు జరిగాయి. అండ్ రీసెంట్గా చూసుకున్నట్లయితే ఎయిర్పోర్ట్లో అల్లు అర్జున్ వితౌట్ బియర్డ్తో కనిపించాడు. అంటే సుమారు ఒక 2.5 yearగా ఇప్పుడు గడ్డంతో కనిపించినటువంటి అల్లు అర్జున్ సడన్గా గడ్డం లేకుండా కనబడడం, సినిమా పోస్ట్ పోన్ అవ్వడం అండ్ సుకుమామ మీద ఏదో కోపంగా ఉన్నారు. సుకుమామకి అండ్ అలానే అల్లు అర్జున్కి ఏదో గొడవలు జరిగాయి. సో ఈ విధంగా విపరీతమైన రూమర్స్ అయితే వస్తున్నాయి అనమాట. సో నిన్న దీనికి సంబంధించినటువంటి ఒక విషయం అయితే బయటపడింది. సో మొత్తానికి ప్రొడ్యూసర్ బన్నీ వాసు మీ అందరికీ తెలిసే ఉంటారు. సో ఆయన రీసెంట్గా ఒక మూవీకి సంబంధించినటువంటి ఒక ఈవెంట్ ఏదైతే ఉందో ఆ ఈవెంట్లో ఆయన క్లారిటీగా చెప్పడం జరిగిందనమాట. సో అక్కడ అయినటువంటి ప్రెస్లో మెంబర్ అడిగినటువంటి క్వశ్చన్కి అసలు ఏమైంది, సుకుమార్ గారికి అండ్ అలానే అల్లు అర్జున్కి గొడవ అయినా జరిగిందా, సో అందువల్ల సినిమా అనేది లేట్ అవుతుందా అన్న విషయం క్వశ్చన్ చేసినప్పుడు ఆయన చాలా క్లారిటీగా చెప్పారనమాట. సో విషయం ఏంటంటే ఇప్పటికే మామూలుగా అయితే షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీటెడ్ అల్లు అర్జున్ సార్ది. బట్ ప్రాబ్లం ఏంటంటే ఈ ఏప్రిల్ అండ్ మే నెలలో జరగాల్సినటువంటి షూటింగ్ కాస్త పెండింగ్ పడింది ఎలక్షన్స్ కారణంగా సంథింగ్. సో దాని తర్వాత ఏంటంటే కొన్ని ఇష్యూస్ వల్ల మొత్తాన్ని సినిమాని అయితే పోస్ట్పోన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఇంకా కేవలం అల్లు అర్జున్ గారు తీయాల్సినటువంటి సీన్స్ ఏమైనా ఉన్నాయంటే కేవలం 15 to 20 days మాత్రమే షెడ్యూల్ ఉంది. అండ్ ఈ మధ్యలో కొన్ని ఫైట్ సీక్వెన్సెస్ అయితే ఉన్నాయి. సో వీటిని షూట్ చేసే టైంకి ఈజీగా ఒక 35 to 40 days టైం పడుతుంది. సో ఈ టైంలో ఆయన ఏంటంటే ఫ్యామిలీతో ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు. సో ఆ ట్రిప్లో కూడా సేమ్ అంతా బియర్డ్తో ఉండడం దేనికనేసి ఆయన ఇంకో 30 daysలో ఎంతవరకు బియర్డ్ ఆ లెవెల్ ఆఫ్ బియర్డ్ పెంచుకోవడానికి ఎంత ఛాన్స్ అయితే ఉంటుందో ఆ లెవెల్లో ట్రిమ్ చేసుకొని వెళ్ళాడు. జస్ట్ అని ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి వెళ్ళాడు. సో అంతకు మించి ప్రత్యేకంగా మీ అంతటా మీరు ఏదో రాసుకోవడానికి లేదు. బట్ వాట్ ఎవర్ ఏది ఏమైనప్పటికీ ఎవరు ఎన్ని చెప్పినప్పటికీ కూడాను సినిమాకి ఫ్రీ పబ్లిసిటీ అయితే జరిగిపోతుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది పడట్లేదు మైత్రి మూవీ మేకర్స్ అని చాలా సరదాగానే బన్నీ వాసు ఈ చిత్రానికి సంబంధించి పోస్ట్ పోన్ గల కారణాలు అయితే మీడియా పరంగా వెల్లడించడం జరిగింది. సో మొత్తానికి ఓవరాల్గా చూసుకున్నట్లయితే పుష్ప అన్నది పోస్ట్ పోన్ అయింది. సుమారు 3 years అయిపోతుంది అనమాట. సో డిసెంబర్ 6న రిలీజ్ చేస్తారనే క్వశ్చన్స్ ఇంకా ఉన్నాయి మైండ్లో. బట్ మొత్తానికి ఈసారి ఎటువంటి పోస్ట్ పోన్ లేకుండా రిలీజ్ చేస్తారని ఆశిద్దాం. సో మైత్రి మూవీ మేకర్స్ ప్రెజెంట్ చేస్తున్నటువంటి ఈ సినిమాని సుకుమార్ డైరెక్షన్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్గా, రష్మిక మందాన హీరోయిన్గా, ఫాద్ ఫసీల్, సునీల్, అనసూయ లాంటి క్యారెక్టర్స్ అందరూ కూడా ఈ సినిమాలో ఇంక్లూడ్ అయి ఉన్నారనమాట. ఇలా డిఫరెంట్ సంబంధించినటువంటి ఈ పాన్ ఇండియన్ సినిమా మనకి డిసెంబర్ 6న అయితే మన ఇండియా వరల్డ్ వైడ్గా అయితే రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. సో మీ ఒపీనియన్ ప్రకారం ఈ పుష్ప సినిమా పోస్ట్ పోన్ అవ్వడానికి గల కారణాలు ఏమైనా అనుకుంటున్నారన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మొత్తాన్ని బన్నీ వాసు చెప్పిందైనా సరే మీకు జెన్యూన్గా అనిపించిందా లేదంటే ఒక చక్కటి కవర్ డ్రైవ్లో అనిపించింది అన్న విషయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.